అవ్వ కవల్ల బువ్వ కవల్ల లల్లల్లా లల్లల్లా. విద్యా, ఏమిటో అంత హుషారుగా ఉన్నావు? అద్దా, విడాకులకేసింది ఈరోజు, దాని ప్రభావమే ఇది. మరి చదువు ఉద్యోగం ఉన్న ఆడవారు చాలా సులువుగా విడాకులు కావాలని కోరుతున్నారు. ఎందువల్ల చెప్పు? పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త తనకంటే చదువులో ఉద్యోగంలో హోదాలో ఎత్తులో ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది. ఈ రకమైన ధోరణి వారికి ఒక విధమైన ఎమోషనల్ సపోర్ట్ లేదా సాంఘికపరమైన రక్షణ అనుభూతిని కలుగజేస్తుంది అనుకోవాలి. తనకంటే తక్కువ చదువు ఉద్యోగం హోదా ఉన్నవారిని పెళ్లి చేసుకోవటం అమ్మాయిలలో చూడటం సాధారణంగా జరగదు. ఆడవారు తమకి తెలియకుండానే భర్తకి తనకంటే ఒక ఉన్నత స్థానాన్ని మానసికంగా ఊహించుకొని ఆ ఊహలో ఒక భద్రతాభావాన్ని పొందుతారు అనటంలో సందేహమే లేదు. అయితే ఆడవారిలో ఈ రకమైన ప్రవృత్తి కారణంగా నేను ఎక్కువ అనే భావం మగవారిలో ఉండటం ఆశ్చర్యం లేదు. మగవారిలో నేను ఎక్కువ అనే భావం పర్యవసానాలు ఆడవారికి అనుకూలంగా ఉండవు. ఆడవారికి ఉద్యోగంలో వచ్చిన ఆర్థిక స్వేచ్ఛ, పరిచయాలు, గౌరవం ఇవన్నీ వ్యక్తిగత మానసిక సున్నితత్వాన్ని పెంచేలా చేస్తాయి. దీని మూలంగా ఇంతవరకు భర్తకి తనకంటే ఆపాదించిన ఉన్నత స్థానాన్ని ఇవ్వటంలో కొంత తగ్గుదల మొదలవుతుంది. ఈ విషయాన్ని భర్తలు సానుకూలంగా తీసుకోలేరు. ఇది ఇద్దరి మధ్యన మనస్పర్ధలకి విడాకులకు కారణం అవుతుంది. అలాగే చదువుకొని ఉద్యోగం చేస్తున్న పెళ్ళైన ఆడవారు తమ సంప్రదాయకమైన విధుల్లో అంటే పిల్లల సంరక్షణ ఇంటి బాధ్యతలలో ఇదివరకులాగా నిర్వర్తించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని భర్తలు తమ వంతు సహకారం అందించలేకపోవటం విడాకులకి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. జీవితంలో విజయం సాధించిన మగవారితో పోలిస్తే చదువు ఉద్యోగం ఉన్న ఆడవారు విడాకులు కావాలని కోరుకోవటం ఎక్కువగా చూస్తున్నాం. ఆడవారు తమ వ్యక్తిగత జీవితాల విషయాన్ని కుటుంబ వ్యవస్థకి అవరోధం లేకుండా రెండింటిని సమన్వయం చేసుకోగలుగుతున్నారా? సంపాదించుకున్న సాధికారత నిలుపుకోవటం కోసం సంసారాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం వస్తోందా? ఈ విషయంలో మగవారిదే తప్పు అని ఆడవారు, ఆడవారిదే తప్పు అని మగవారు వాదించుకుంటూ నేర్చుకోవాల్సిన విషయాలు పక్కదారి పడుతున్నాయి. ఆడవారికి భర్తలు అన్నింటా తమ కంటే అధికులుగా ఉండాలి, కానీ ఆధిపత్యం ప్రదర్శించకూడదు. మగవారికి భార్యలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించాలి, కానీ వారు తమ సాంప్రదాయక విధులు నిర్వర్తిస్తూ పురుషాధిక్యతను గౌరవించాలి. అదే మరి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంత హుషారుగా ఉన్నానో? ఈరోజు కేసు ఏమవుతుందో మరి.